వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున మరి పెద్ద పెద్ద వృక్షాలు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉన్న వృక్షాలు వాస్తవానికి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణలో కనీసం ఒక 20-25 మేలిమైన పెద్ద పెద్ద వృక్షాలను మేము కనుగొన్నాం. వాటిని మళ్ళా రీప్లాంటేషన్ చేయించాలనే ఉద్దేశంతో మనం నార్మల్గా ఒక చిన్న చెట్టుని మొక్కనేస్తే ఆ చెట్టు అయ్యి వాటిని రక్షించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది వందలాది సంవత్సరాల నుంచి మనల్ని రక్షిస్తున్న ఈ వృక్షాలు అలాగా కట్ చేసి పక్కన పడేయడం రోడ్ల కోసం అనేది బాధగా ఉండి వాటిని ఎలాగైనా సంరక్షించాలని చెప్పి సంవత్సరంన్నర నుంచి మరి గవర్నమెంట్ మా కూటమి ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి సహాయ సహకారాలతో మొట్టమొదటిసారిగా మిషన్ పునర్వనం అనే ఒక నామకరణంతో 18 వృక్షాలని మళ్ళా మేము నాటడం అనేది కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి మరి ప్రత్యేకంగా వాస్తవానికి చెప్పాలంటే 2 కోట్ల పైచీలక ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఏ ఒక్క రూపాయి కూడా లాభం లేకుండా మరి కొంతమంది ముందుకు రావటం 39 లక్షలతోనే ఈ కార్యక్రమాన్ని చేయటం. ఇప్పుడైతే 15 వృక్షాలని మేము చేస్తున్నాం. అది కూడా మేము ఎంచుకున్న ప్లేసులు కూడా పబ్లిక్ ఎక్కువగా వచ్చే ప్లేసులు. అందులో మాకు కొండకర్ల ఆవ చాలా ఇంపార్టెంట్. అలాగే మాకు కంపెనీల్లో కూడా కొన్ని కంపెనీలు, అలాగే ఏపీఐఐసి ప్రెమిసెస్, అలాగే కలెక్టర్ గారి బంగ్లా, అలాగే ఆర్డీఓ ఆఫీసు, ఇలా ఎక్కడైతే మాకు ఎండిఓ ఆఫీసు, ఇలాగ ఎక్కడైతే మాకు ఈ ఎక్కువగా మరి ప్రజలు తాకిడి ఉంటుందో, ఎక్కువ పొల్యూషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ కొండకర్ల ఆవులో ఇక్కడ ఒక 3 వృక్షాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి నార్మల్గా చెప్పాలంటే మొక్కలు వేయడం అనేది చాలా సాధారణం. కానీ మా స్పీకర్ గారు, లోక్సభ స్పీకర్ గారిని ఈరోజు ఈ వృక్షాన్ని వేయటం కోసం ఆహ్వానించాం. అదే రీతిలో మరి విశాఖ ఉత్సవంలో భాగంగా అనకాపల్లి ఉత్సవంలో 3 ప్రాంతాల్లో ఒకటైన కొండకర్ల ఆవుకి ఆయన విజిట్ చేస్తున్నారు. ఈ 2 కార్యక్రమాలు ఈరోజు చేయటం జరుగుతుంది. మేము యలమంచిలి నియోజకవర్గం నుంచి చాలా సంతోషంగా ఉన్నాం. ఇది మొత్తం దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ వార్త చేరాలి. రేపటి తరాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే మా కూటమి ప్రభుత్వం చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, చాలా కష్టతరమైన విషయం అయినా కూడా ఇష్టంతో చేసాం. దీనికి ప్రత్యేకంగా మా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారికి, అలాగే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.